హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేపటి నుంచి అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సో ఈ ఆగస్ట్ నెలలో ఏ సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో ఈ ఆగస్ట్ నెలలో అంటే రేపటి నుంచి అమలు అవబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకున్నాం. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక మనకు ఈ ఆగస్ట్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుంది. మొదటగా చూసుకున్నట్లయితే మనకు రేషన్కి సంబంధించి అనమాట. సో రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. లేకపోతే మీకు రేషన్ అనేది పంపిణీ చేసేది ఆగిపోయే ప్రమాదం ఉంటుందని అయితే తెలిపింది. అందువల్ల ఈకేవైసీ చేసుకోకపోతే మీ దగ్గరలోని రేషన్ డీలర్ వద్ద ఈ పోస్ యంత్రంలో బయోమెట్రిక్ అనేది వేసి మీరు ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈసారి 3 నెలల రేషన్ కూడా ఒకేసారి అందివ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పి అయితే భావిస్తోంది. ఎల్నినో కారణంగా అయితే కనుక సో ఇబ్బందులు పడకూడదని చెప్పి సో ప్రభుత్వం అయితే కనుక ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. అంతేకాకుండా వీటితో పాటుగా మనకు ఈ నెలలో రేషన్ కార్డుదారులకు స్టీమ్డ్ రైస్ పంపిణీకి రంగం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలిపారు. ప్రస్తుతం స్కూళ్ళు, హాస్టల్లో ఈ రైస్ వాడుతున్నట్లయితే తెలిపారు. ఇక స్టీమ్డ్ రైస్ అంటే వరి పొట్టుతో సహా గింజలను ఆవిరితో ఉడికించి ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. దీనివల్ల ధాన్యం పొట్టు, తవుడులో ఉండే పోషకాలు గింజల్లోకి అయితే చేరతాయి. సో ఇదేంటంటే ఈ ఆగస్టు నెలలో పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఒక జిల్లాకు మాత్రమే పంపిణీ చేయాలని చెప్పి అయితే భావిస్తుంది. అది సక్సెస్ అయితే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా అది ఏ జిల్లాకు పంపిణీ చేస్తారనేది అయితే క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో మొత్తంగా ఈ నెల రేషన్ పంపిణీకి సంబంధించిన ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి అయితే కనుక ఒక కొత్త అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారనమాట. అది కూడా 6 జిల్లాల్లో మాత్రమే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికైతే పంపిణీ చేయట్లేదు, కేవలం 6 జిల్లాల్లో మాత్రమే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఎందుకు అంటే కనుక ఈ ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే అంటే మనకు ఇవాళ పెన్షన్లు అయితే అందిస్తున్నారు. జూలై 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ అయితే కనుక ప్రభుత్వం చేస్తోందన్నమాట. ఆగస్టు 1న పీఎం మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రానున్నారు. ఆ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బంది లేకుండా పెన్షన్లు ముందుగానే పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారు. ఇక మిగతా జిల్లాల్లో యథావిధిగా 1వ తేదీన పెన్షన్ పంపిణీ అయితే కొనసాగుతుందన్నమాట. కేవలం ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మాత్రమే మనకి ఇవాళ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో 1వ తేదీ నుంచి అయితే కనుక పెన్షన్స్ పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పెన్షన్స్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేటు. ఇక వీటితో పాటు ముఖ్యంగా ఏపీలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత నిధులను అయితే జమ చేశారు. కొంతమందికి వివిధ కారణాల చేత డబ్బులు అయితే జమ కాలేదు. అట్లా జమ కాని వాళ్ళందరికీ సచివాలయాల ద్వారా మళ్ళీ గ్రీవెన్స్ అనేది అయితే పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక తెలిపింది. అలాగే కొత్తగా అప్లై చేసుకునేటట్లుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఆగస్టు 3వ తేదీ అనమాట. సో ఆ తేదీలోపు మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే అర్హత ఉన్నట్లయితే మళ్ళీ మీరు గ్రీవెన్స్ అనేది అయితే కనుక పెట్టుకోవచ్చు. అంటే ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు ఇన్ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మళ్ళీ మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మళ్ళీ మీకు అర్హత అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకుంటే ఏపీలో విద్యుత్ వినియోగదారులకు సంబంధించి అనమాట. అంటే మనకి ఈ ఆగస్ట్ నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రస్తుతం ఏపీలో యూనిట్ విద్యుత్ ధర అయితే కనుక ₹4.90 అయితే ఉందన్నమాట. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా దాన్ని ₹4.60 తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఆల్రెడీ ఏపీలో చేనేతలకు అలాగే పౌరులు, మగ్గాలు ఉన్న వారికి ఏపీలో ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో గత సంవత్సరం అయితే కనుక మనకు గత సంవత్సరం యూనిట్ విద్యుత్ ధర అనేది 13 పైసలు అయితే తగ్గింపు చేయడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు మరొక 13 పైసలు అయితే తగ్గింపు అయితే చేయనున్నారు. అంటే మనకి ఈ ఆగస్టులో అయితే కనుక మరొక 13 పైసలు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ డిస్కమ్లకు ఇంధన సర్దుబాటు ఖర్చుల వివరాలను అయితే కనుక సమర్పించారు. 940 కోట్లను మిగులుగా చూపాయి. కాగా ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కరెంటు ఛార్జీల తగ్గింపునకు ఆమోదం అయితే తెలపనుంది. అంటే మనకి ఈ ఆగస్టులో మరొక 13 పైసలు యూనిట్ విద్యుత్
విద్యుత్ ధర అయితే తగ్గుతుంది. మొత్తంగా అయితే కనుక ఈ ఇయర్ ఎండింగ్కు ₹4.60 అయితే యూనిట్ విద్యుత్ ధరను అయితే అందించనున్నారనమాట. సో ఇది మనకు యూనిట్ విద్యుత్ ధరను అయితే కనుక త్వరలోనే తగ్గింపు అయితే కనుక చేయనున్నారనమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో విద్యార్థులకు సంబంధించి అనమాట. సో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేసింది. సో ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. 400 కోట్లను అయితే కనుక విడుదలైతే చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు భారీ ఊరటను అయితే కలిగించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదలైతే చేసినట్లు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తంగా చూసుకుంటే 600 కోట్ల బకాయిల్లో తొలి విడత కింద 400 కోట్లను అయితే విడుదల చేసింది. ఫీజుల చెల్లింపు పూర్తవడంతో విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ డబ్బులను కూడా అయితే కనుక ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మనకు నేతన్న సేవ పథకాన్ని అయితే కనుక అమలైతే చేయబోతున్నారు. ఈ నేతన్న సేవ పథకానికి సంబంధించి ఏడాదికి 25,000 అనేది అయితే కనుక ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయనున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 7వ తేదీన అయితే కనుక మనకు ప్రారంభించనున్నారనమాట. సో చేనేత కార్మికులకు ప్రభుత్వం నేతన్న సేవలో ఏడాదికి 25,000 అయితే అందించనుంది. కార్మికుల వయస్సు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రస్తుతం నేత వృత్తిలో ఉన్న వారికి సాయం అందించనున్నట్లు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే కుటుంబానికి ఏడాదికి ఒకేసారి లబ్ధి వర్తిస్తుంది. కుటుంబం పావర్టీ లైన్కు దిగువన ఉండాలి. ఫ్యామిలీ పెద్దకు సాయం అందిస్తారు. స్వర్ణ గ్రామ సచివాలయం అధికారులు అర్హులను అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో నేతన్న సేవ కింద అయితే కనుక ఆగస్టు 7వ తేదీన ఒకేసారి 25,000 రూపాయలు ఆ యొక్క నేతన్నల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో రైతులకు సంబంధించి అనమాట. ఏపీలోని రైతులకు బ్యాంక్ ఖాతాలకు త్వరలో అకౌంట్లకి డబ్బులు అయితే జమ కానున్నాయన్నమాట. రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అయితే తెలిపింది. మొత్తంగా 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే అన్నదాతల ఖాతాల్లో నగదు జమ అయితే కానుంది. రైతుల సంక్షేమము, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అచ్చెన్నాయుడు అయితే పేర్కొన్నారు. సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ ఆగస్టు నెలలో డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ఇక కరువు, వరదల వంటి ప్రకృతి వైపత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతుకు ఆర్థిక భరోసా కల్పించే ఖరీఫ్ బీమా నమోదుకు గడువు అయితే ముగియనుంది. కామన్ సర్వీస్ సెంటర్లో ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు నమోదు చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, అలాగే పంట ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్ సమర్పించాలి. వరి పంటకైతే ఆగస్టు 15 వరకు అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరన్నా కానీ చేసుకోకపోతే చేసుకోండి. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక ఏపీలో ఆడబిడ్డలకు సంబంధించి అనమాట. సో ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయనున్నారు. సో త్వరలోనే మనకు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ అయితే విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 జమ చేస్తామని చెప్పారు. సో 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఇంక ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 3rd వీక్ నుంచి అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కానీ, గైడ్లైన్స్ కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదొక ముఖ్యమైన అప్డేటు. ఇక చివరి పథకం చూసుకుంటే కనుక ఏపీలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అనమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2వ విడత నిధులని ఇటీవలే మనకు విడుదలైతే చేయడం జరిగింది. ఇందులో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేదంటే అర్హత ఉండి కూడా డబ్బులు అనేది జమ కాలేదు. అట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది. లేదంటే గ్రీవెన్స్ అనేది అయితే కనుక పెట్టుకోవాలని అయితే తెలిపింది అనమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అర్హత సాధించినట్లయితే కనుక, అలాగే 1వ తరగతిలో జాయిన్ అయిన వారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారు, వీళ్ళందరికీ ఏంటంటే కనుక మళ్ళీ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఆగస్టు 30వ తేదీన మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఆ రోజు మళ్ళీ అర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఈ డబ్బులు అయితే జమ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇవన్నమాట మనకు ఆగస్టు నెలలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలు. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి.